కాంటాలాగా బ్యూటీ షఫాలా జరీవాలా మరణం నేటి యువతకు ఓ లెసన్. 20 ఏళ్ల క్రితం కాంటాలాగా పాటతో దేశాన్ని షేక్ చేసింది షఫాలి. ఆ తర్వాత ఆల్బమ్స్తో కూడా ఉర్రూతలూగించింది. నాటి నుంచి ఆమెను షఫాలి అని ఎవ్వరూ పిలవరు, కాంటాలాగా గాల్ అనే అంటారు. కానీ 42 ఏళ్లకే ఆమె మరణం బ్యూటీ ట్రీట్మెంట్ వెనకున్న మోసాలను బయటపెట్టింది. 20 ఏళ్ల వయసులో ఉన్న అందం 40 ఏళ్ల తర్వాత ఉండదు. మేకప్ తీసేస్తే ఎంత పెద్ద బ్యూటీ గ్లామర్ అయినా సరే 20ల నాటి అందం ఉండదు. మీరు వయసు పెరిగినా ఇంకా అలానే ఉన్నారని చాలా మంది హీరోలు హీరోయిన్లను పొగుడుతూ ఉంటారు. కానీ మేకప్ తీసేస్తే అందరూ కూడా దూకుడు బొక్క వెంకట్రావులే. కానీ నిజం తెలుసుకోరు. హీరోయిన్లు అయితే మరి ఏకంగా ఇప్పుడైతే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. షఫాలి అలానే చనిపోయింది. ఆమె మరణం 2 విషయాలను మన దేశంలోని అందం పిచ్చి ఉన్న వాళ్లకు చెప్పింది. ఒకటి, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ సురక్షితం కాదు. రెండోది, పరగడుపున మందులు వేసుకోకూడదు. జూన్ 27, 2025న షఫాలి ఓ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత విటమిన్ సి ఐవి డ్రిప్ ద్వారా తీసుకున్నారు. అంటే మనం విటమిన్ సి అంటే టాబ్లెట్లు వేసుకుంటాం లేదా చప్పరిస్తాం. కానీ హై డోస్ విటమిన్ సిని ఆమె ఐవి ద్వారా తీసుకున్నారు. అప్పటికి ఆమె ఉదయం నుంచి మాత్రలు వేసుకుంటూనే ఉన్నారు. మధ్యాహ్నం ఏమీ తినలేదు. కానీ వయసు కనిపించకుండా ఉండేందుకు డాక్టర్ ఇచ్చిన మాత్రలను వాడుతూనే ఉన్నారు. చనిపోయే రోజు కూడా ఆమె ఓ టాబ్లెట్ వేసుకున్నారు. అంతకుముందే ఓ ఇంజెక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఐవి డ్రిప్ ద్వారా విటమిన్ సి తీసుకున్నారు. ఈ చికిత్స చాలా రోజుల నుంచి తీసుకుంటున్నారు. ఓ ప్రముఖ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆ రోజు ఆమె రక్తపోటు పడిపోయింది. వణుకుతూ కుప్పకూలిపోయింది. ఆమె భర్త, కుటుంబ సభ్యులు వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికి ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆమె ఎందుకు చనిపోయిందంటే విపరీతంగా మెడిసిన్ వేసుకున్నారు. మరీ ముఖ్యంగా పరగడుపున. ఉదయం తిన్నాను కదా అనుకున్నారామె. పైగా సన్నగా ఉండాలని తక్కువ తినడం కూడా కోపం వచ్చింది. అసలు పరగడుపున ఎలాంటి మందులు వేసుకోకూడదు. మరీ ముఖ్యంగా హార్ట్ సమస్యలకు మందులు వాడేవారు. ఇతరులు కూడా డాక్టర్ చెప్పినట్లుగానే వేసుకోవాలి. కానీ రోజు తీసుకునే మందులే కదా అని షఫాలి తీసుకుంది. ఈమె చాలా రోజుల నుంచి యాంటీ ఏజింగ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో గ్లూటాథియోన్, కాలగన్ బూస్టర్స్, విటమిన్ సి బేస్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ సహా ఇతర మందులను కూడా ఇస్తూ ఉంటారు. బ్యూటీ బూస్టర్స్ అనేవి రిస్క్ ఫ్రీ కాదు. డాక్టర్లు కూడా తమ పేషెంట్లకు చెప్పాలి. భయపెడితే మళ్ళీ రారని కొంతమంది సరిగ్గా చెప్పరు. సరిగ్గా నీళ్లు తాగకపోయినా, ఆహారం తీసుకోకపోయినా ఇబ్బందే. ఇక విటమిన్ సి ఐవి డ్రిప్ ద్వారా తీసుకుంటున్నారంటే హై డోస్ అని అర్థం. సరిగ్గా తినకుంటే అది కార్డియో వస్కులర్ మీద ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. బహుశా షఫాలి అందుకే చనిపోయి ఉండొచ్చని నిర్ధారించారు. షఫాలి రూమ్లోని ఇంజెక్షన్లు, మందులు, టాబ్లెట్లు, ప్రిస్క్రిప్షన్స్ సహా అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ టీం సేకరించింది. పని మనిషి సహా 10 మంది స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కూడా కనిపించలేదు. అయితే ఆమె పరగడపున వేసుకోవడంతో పాటు ఎలాంటి ఇంజెక్షన్లు తీసుకున్నారనేది నిపుణులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు టీనేజ్ నుంచి అందరికీ ఈ షైనింగ్ ఫేస్ విచ్ పట్టుకుంది. చూడగానే మెరిసిపోవాలనే కోరికతో దారుణమైన చికిత్సలు తీసుకుంటున్నారు. వయసుతో పాటు వచ్చే మార్పులకు మనం స్వాగతం పలకాలి. వాటిని మనం ఏమీ చేయలేం. కానీ ఇప్పుడు యాంటీ ఏజింగ్ పేరుతో కాస్మెటిక్ సర్జరీలు, ఇంజెక్షన్లు, ఇంజెక్టబుల్ ఫిల్లర్స్, బొటాక్స్ లాంటి చికిత్సలు తీసుకుంటున్నారు. అంటే ఇవి వయస్సు కనిపించకుండా ముడతలను తొలగిస్తాయి. మచ్చలు లేకుండా మొహం నెగనెగలాడేలా చేస్తుంది. ఈ మధ్య పెళ్లి జరుగుతుందంటే చాలా గ్లామర్గా కనిపించాలని అనుభవం లేని, అర్హత లేని బ్యూటీ క్లినిక్ల దగ్గర చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే బొటాక్స్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. 1990వ సంవత్సరంలోనే ఈ ఇంజెక్షన్ను అక్కడ FDA అనుమతించింది. మన దేశంలో 2006లో బొటాక్స్ షాట్స్కి కేంద్రం అనుమతించింది. కొంతమంది అనుమతి లేకుండానే మన దేశంలో 1994 నుంచి ఇచ్చారు. వాస్తవానికి బొటాక్స్ అనేది ఒక బొటులినియం టాక్సిన్ అనే ఇంజెక్షన్. ఇది అమెరికాకు చెందిన అలర్గాన్ తయారు చేసింది. ఇప్పుడు ఎన్నో రకాల కంపెనీల షాట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అందరూ దీన్ని బొటాక్స్ పేరు మీదనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది అత్యంత నాణ్యమైన ఇంజెక్షన్ అని చెబుతారు. ఇది చాలా సింపుల్ అని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. ముడతలు, చారలు పోవడానికి, ఫేస్ నెగనెగలాటానికి ఉపయోగిస్తారు. డెర్మల్ ఫిల్టర్లు చర్మం లోపల ఇచ్చే ఇంజెక్షన్లు. వయసు పెరిగే కొద్దీ కొలజాన్ తగ్గుతుంది. దీంతో ఫిల్టర్ల సాయంతో కొలజాన్ను తిరిగి ఎక్కివ్వగానే మొహం మెరిసిపోతుంది. ముడతలు పోయి ఎంగుగా కనిపిస్తారు. ఇక వయసు మీద పడినట్లు కనిపించకుండా ఉండేందుకు గ్లూటాథియోన్ ఇంజెక్షన్లను విరివిగా ఇస్తున్నారు. మాత్రల రూపంలో కూడా ఇస్తూ ఉంటారు.
అయితే గ్లూటథియోన్ శరీరంలో న్యాచురల్ గానే ఉంటుంది. వయసు మీద పడే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకని దీని శరీరంలోకి ఎక్కిస్తున్నారు. దీన్ని మన కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు, కానీ అక్రమంగా విరివిగా వాడుతున్నారు. దీని వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చికిత్స చేసే వాళ్ళు మాత్రం పేషెంట్లకు కహానీలు చెబుతారు. ఈ బొటాక్స్ అనేది ఇప్పుడు బార్బర్ షాప్ లో కటింగ్ చేసినట్లుగా ప్రతి ఒక్కరూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. చివరకు స్పా సెంటర్లు, చిన్న చిన్న బ్యూటీ క్లినిక్లలో కూడా మొహాలకి గుచ్చేస్తున్నారు. గల్లీలో కూడా ఈ బొటాక్స్ అందుబాటులోకి వచ్చిందంటే ఎంతగా మన ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. మొహం మీద మచ్చలు, ముడతలు, నుదుటి మీద ముడతలు ఏమున్నా సరే స్కెచ్ పెన్స్ తో ఏరియాలు ఫైండ్ చేస్తారు. ఆ తర్వాత బొటాక్స్ షాట్స్ ని గుచ్చేస్తారు. ఇవి ఇచ్చినప్పుడు నొప్పి ఉంటుంది. కొంతమందికి కొద్ది మొత్తంలో బ్లడ్ కూడా వస్తుంది, ఇంకొంతమందికి వాస్తుంది. రియాక్షన్ అయిందంటే అంతే సంగతులు, మొహం అంతా వాచిపోతుంది. ఇలా వాస్తే ట్రీట్మెంట్ కూడా ఏమీ ఉండదు. ఓ 24 గంటల నుంచి 48 గంటల పాటు వెయిట్ చేస్తే మళ్ళీ మామూలు స్థితికి రావచ్చు. కానీ డాక్టర్లను సంప్రదించాల్సిందే. ఎందుకంటే రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్లే గుర్తిస్తే కానీ సాధారణంగా అంచనా వేయలేని పరిస్థితి. ఇక వాచిందంటే ఐస్ కట్టలు పెట్టుకోండి అని చెబుతారు, కానీ ఇది తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ షార్ట్స్ వల్ల మొహం మీద ముడతలు కనిపించవు, ఫేస్ వెలిగిపోతుంది, అందంగా కనిపిస్తారు. అది నిజమే, కానీ ఇది శాశ్వతమా అంటే కానే కాదు. సరిగ్గా ఎక్స్పర్ట్స్ ట్రీట్ చేస్తే 3 నెలల వరకు చాలా అందంగా కనిపిస్తారు. ఆ తర్వాత నుంచి మెల్లిగా ఒరిజినల్ గ్లామర్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దీని వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. మన న్యాచురల్ బ్యూటీనే శాశ్వతం. వేలకు వేలు పోసి టాక్సిన్స్ బాడీలోకి ఎక్కించుకోవటం ప్రమాదకరం. చాలా మందిలో రియాక్షన్లు కూడా వచ్చాయి. అనుభవం లేని వారు, తెలియని వాళ్ళు బ్యూటీ ట్రీట్మెంట్ చేసినా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా ప్రాణాలే పోతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. గ్లూటథియోన్ మాత్రం అస్సలు ఉపయోగించద్దు. ఈ గ్లామర్ శాశ్వతం కాదు. తీసుకున్నంత కాలమే యవ్వనంగా ఉంటారు. మోతాదు మించితే అంతే సంగతులు. అయితే డెర్మటాలజిస్టులు మాత్రం చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. వీటి వలన గుండెపోట్లు రావని చెబుతున్నారు. కాకపోతే యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు, మాత్రలు, విటమిన్ సి, ఐవి డ్రిప్ సహా ఏదైనా సరే ఆహారం తీసుకున్నాకే మందులు వేసుకోవాలి. కానీ ఈ మందుల మోతాదు పెరిగితే కాలేయం ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. మీ శరీరంలోని విష పదార్థాలు బయటకు పంపించాల్సి ఉంటుంది. మీరు గ్లామర్ కోసం అదే పనిగా ఈ పిచ్చి మందులు వేసుకుంటే లివర్ దెబ్బతింటుంది. ఆ తర్వాత మూత్రపిండాలు కూడా అలిసిపోయి పాడైపోతాయి. కాబట్టి బొటాక్స్లు, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్కు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పోషకాహారంతో పాటు యోగా, ఎక్సర్సైజులు చేసుకుంటే చాలు. అమ్మా నాన్నల జీన్స్ ద్వారా వచ్చిన అందమే ఉంటుంది. వయసుతో పాటు మారుతుంది. లేని గ్లామర్ను ఇంజక్షన్ల ద్వారా తెచ్చుకున్నా అది ఉండేది కొంతకాలమే. వాటి వలన కొత్త రోగాలు వస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగాలి, మనశ్శాంతి కోల్పోతాం. అందుకే షెఫాలి చనిపోయిన తర్వాత మల్లికా షెరావత్ కూడా స్పందించింది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. బొటాక్స్ మంచిది కాదని చెప్పారామె. నేను ఏ ఫిల్లర్ వాడను, కనీసం బొటాక్స్ కూడా చేయించుకోనని చెప్పారామె. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా షెఫాలి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. నేను సినిమాల కోసం మేకప్ వేసుకుంటాను. నా సొంత గ్లామర్ ఏంటో నాకు తెలుసు. నేను మేకప్ లేకుండా ఉన్న నా రూపాన్ని ఇష్టపడతాను. కొంతమంది నేను మేకప్ లేకుంటే అందంగా లేనని చెబుతారు. అయితే ఏంటి, పర్వాలేదు. నేను ఈ ట్రీట్మెంట్కు వ్యతిరేకం. బొటాక్స్ కూడా వద్దని చెప్పారు. కేవలం షూటింగ్లు, పార్టీలు ఉంటేనే మేకప్ వేసుకుంటాం. ఆ తర్వాత నా ఇంట్లో నేను నాకు నచ్చినట్లు ఉంటానని చాలా స్పష్టంగా చెప్పారు కరీనా కపూర్. ఇలాంటి తప్పుడు బ్యూటీ ట్రీట్మెంట్ల జోలికి అమ్మాయిలు వెళ్ళకూడదు. పెళ్ళున్నా, పేరెంట్ ఉన్నా, పెద్ద ఫంక్షన్ ఉన్నా సరే మేకప్తో సరిపెట్టుకోండి. ఇలాంటి కెమికల్స్ ను బాడీలోకి చొప్పించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. మనం శరీరంలోకి పంపే ప్రతి కెమికల్ ఏదో రకంగా ఎప్పుడో ఓసారి చెడు ప్రభావం చూపిస్తుంది. మీరు కూడా మరో షెఫాలి కావద్దనేది వాస్తవం. డాక్టర్లు సేఫ్ అని చెప్పినా ఈ బ్యూటీ ట్రీట్మెంట్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా డబ్బుల కోసం సర్జరీలు చేసే రోజులు. మరి బ్యూటీ ట్రీట్మెంట్ చేయరా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎప్పటికైనా న్యాచురల్ బ్యూటీనే అందం. మరి మీరేమంటారు? ఎవరైనా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.